శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరదేవాయ నమః. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని, అలాగే చంద్రుడు మకర కుంభ మీన రాశుల్లో సంచారం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. జన్మరాశిలో కుజుడు, కేతువు, అలాగే అష్టంలో శని. అష్టం శని అష్టక వర్గులో 5 బిందువులతో ఉన్నారు. అయితే కేతువు అంత గొప్పగా లేరు. కుజుడు కూడా సింహరాశిలో కేతువుతో కలవడం వల్ల లేనిపోని అనుమానాలు, అపోహలు, చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రమోషన్స్ రాకపోయినా డిమోషన్స్ మృతికి రావు. వ్యాపార పరంగా ఉన్న వ్యాపారాన్ని చేసుకోవడం, ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఇది మంచితనమే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొనకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి సీటు కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. అయితే స్నేహితులతోటి సన్నిహితంగా ఉండడం, వ్యసనాలకు బానిస అవ్వడం ఇటువంటి ఏర్పడతాయి. వాటికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈరోజు అందరూ బాగానే ఉంటారు, కానీ అవసరానికి మీకు ఎవరు తోడురారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్న వారికి పర్వాలేదు అనిపిస్తుంది. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిరు వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా ఉంటాయి. ₹1 వస్తే ₹3 ఖర్చు ఉంటుంది వీరికి. కాబట్టి వచ్చిన అవకాశాలు ఎంతవరకు ఉపయోగించుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. శని ఈ వారం కొంచెం బలంగా ఉన్నారు. అయితే వీరు 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయండి. అలా కుదరని పక్షంలో ప్రతిరోజు ఇంట్లోనే శివుడికి ఓం నమః శివాయ అంటూ 108 సార్లు అభిషేకం చేసి ఆ జలాల్ని తీర్థం కింద తీసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి కుజ శని కేతు కాంబినేషన్లో ఈ కుజకేతువులు, అలాగే అష్టమాన్ని కుజుడు చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులను ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజు అభిషేకం చేసి ఆ జలాల్ని తీర్థం కింద తీసుకోవడం, లేదా ఖడ్గమాల స్తోత్రం కానీ, దుర్గాదేవి అష్టోత్తరం కానీ ప్రతినిత్యం పఠించాలి. ఈ 45 రోజులు ఈ రాశివారు తప్పనిసరిగా పఠించడం చెప్పదగిన సూచన. మరీ చెప్పడం కూడా సూచనే. అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొంత సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే కోపాన్ని అధిగమించాలి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వృత్తిరీత్యా చక్కగా ఉంది. వ్యాపారం కూడా చక్కగా సాగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, జిఎస్టీకి సంబంధించి కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఆరోగ్యరీత్యా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపు నొప్పి సంబంధించి, స్పైన్కి సంబంధించి, మోకాలు నొప్పులు, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇటువంటి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. తగిన సమయంలో ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య